అన్యాయం జరిగిన వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత నాది. అన్యాయం జరిగినట్టు ఏ కుటుంబమైనా సరే నేను ఆదరించి తీరాల్సిందే. నన్ను ఓటేసి గెలిపించుకున్నది వాళ్లే కదా. మాకు అన్యాయం జరిగింది మొర్రో, నువ్వు వచ్చి న్యాయం చెయ్యయ్యా అనే కదా నాకు ఓటేశారు. వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యతని, ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, నా కుటుంబం, మీ ఇంట్లో మీ కుటుంబంలో 4-5 మంది ఉంటారు, నా కుటుంబంలో 2,50,000 మంది ఉన్నారు ఈరోజు ఆదోనిలో. ఈ కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. తప్పనిసరిగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారని మీకు హామీ ఇస్తా ఉన్నాను. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాను, నాకు కులం అంటూ లేదు, మతం అంటూ లేదు. ఎన్నోసార్లు నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాను, నాకు గుడైనా మసీదైనా చర్చి అయినా 3 ఒకటే అని చెప్పాను. నేను ఒక హిందువుని, పుట్టుకతో నేను ఒక హిందువుని.